కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్‌కి మా ఫార్ములాస్‌ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే మంచి ట్రెడిషనల్ రెసిపీస్లో ఒకటైన బియ్యపిండి రొట్టెని ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను చూపించబోతున్నాను. దీన్నే అందరూ నూకల పిండి రొట్టె అని, వరిపిండి రొట్టె అని కూడా పిలుస్తుంటారు. పేరు ఏదైనా కూడా చేసుకునే ప్రాసెస్ అంతా సేమ్ అనమాట. కాకపోతే చిన్న చిన్న టిప్స్ని యూస్ చేస్తూ రొట్టె ఎప్పుడు చేసుకున్నా కూడా రౌండ్గా వచ్చేలా, ఎక్కువసేపు సాఫ్ట్గా ఉండేలా ఎలా చేసుకోవాలనేది ఈరోజు మనం చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వేడి మరుగుతున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. పిండి అంతా కూడా వాటర్లో కలిసేలా ఇలా స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు దీన్ని చల్లారనిద్దాం. పిండి పూర్తిగా చల్లారకుండా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పిండిని కలుపుకోవాలండి. ఇక్కడ మనం మళ్ళీ ఎక్స్ట్రాగా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఒకవేళ పిండి డ్రైగా అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ని చేతికి అప్లై చేసుకుంటూ పిండిని తడుపుకోవచ్చు. మీకేమైనా చేతికి పిండి అంటుకున్నట్టుగా అనిపిస్తే కనుక కొద్దిగా పొడి పిండిని కానీ లేదా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆ తర్వాత పిండిని కలుపుకోండి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న సైజులో పిండి ముద్దను తీసుకొని ఫస్ట్ ఇలా బాల్ లాగా చేసుకోవాలి. ఇలా అన్నమాట. ఈ మిగిలిన పిండిని కూడా పక్కన పెట్టేసి దానిపైన ఆరిపోకుండా మూత పెట్టేయండి. ఇప్పుడు చపాతీ చేసే పీట మీద కానీ ఫ్లోర్ మీద కానీ ఇలా కాస్త పొడి పిండిని చల్లుకోవాలి. ఆ తర్వాత ఈ పిండి ముద్దను కూడా పొడి పిండిలో అద్దుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా చపాతీలాగా ఒత్తుకోవాలి. రొట్టెని చేసే ముందు ఇలా పొడి పిండిని అద్దుకొని చేస్తే కనుక మన చేతికి పిండి అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఈ రొట్టె చేసుకునేటప్పుడు పొడి పిండి కాస్త ఎక్కువే పడుతుందండి. చేతికి ఏమైనా పిండి అంటుకుంటే కనుక ఇలా మధ్యలో పొడి పిండిని అద్దుకుంటూ రొట్టెని చేసుకుంటూ రావాలి. మనం ఈ రొట్టె చేసే ప్రాసెస్లో ఇలా ఎడమ చేతిని సపోర్ట్గా పెట్టుకొని చేస్తే కనుక రొట్టె రౌండ్గా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలా కాస్త వెడల్పుగా రొట్టెని చేసిన తర్వాత జాగ్రత్తగా చేతిలోకి తీసుకొని మళ్ళీ పీట పైన కొద్దిగా పొడిపిండిని చల్లుకొని ఆ తర్వాత మళ్ళీ ఇందాకట్లాగే రొట్టెని చేసుకుంటూ రావాలి. అలాగే ఇలా మనం రొట్టెని చేసేటప్పుడు మధ్యలో నుండి కార్నర్ వరకు కూడా ఈవెన్గా ఒత్తుకుంటూ రావాలండి. అప్పుడైతే ఒక దగ్గర సన్నగా ఇంకో దగ్గర లావుగా రాకుండా ఉంటుందన్నమాట. మనం చేసుకునేది బియ్యపిండి రొట్టె కాబట్టి రొట్టె అంచుల వెంబడి ఖచ్చితంగా పగుళ్ళు అనేవి వస్తుంటాయండి. అలాంటప్పుడు ఇలా మనం ఎడమ చేతిని సపోర్ట్గా తీసుకుంటూ పగుళ్ళు కనబడకుండా రౌండ్గా వచ్చేలా రొట్టెని ఒత్తుకుంటూ రావాలి. ఇలాగే చివరి వరకు కూడా గుండ్రంగా తిప్పుకుంటూ ఈవెన్గా చక్కగా చేసుకుంటూ రావాలి. రొట్టెని మరీ సన్నగా లావుగా కూడా చేయొద్దండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది. ఇలా రెడీ అయిన రొట్టెని జాగ్రత్తగా కార్నర్స్ నుండి చేతిలోకి తీసుకొని బాగా హీట్గా ఉన్న పెనం పైన వేసుకోవాలి. పెనం పైన రొట్టె వేసే ముందు ఎక్స్ట్రా పొడిపిండి ఏమైనా ఉంటే దాన్ని తీసేసి ఆ తర్వాత వేసుకోవాలి. అలాగే స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని కాల్చుకోవాలండి. కాసేపటికి రొట్టె కాలిన తర్వాత పైన బబుల్స్ లాగా ఫామ్ అవుతాయండి. అప్పుడు ఇలా బ్రష్తో కానీ లేదా ఏదైనా క్లాత్తో కానీ రొట్టె పైన మొత్తం వాటర్ని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత రొట్టెని ఇలా ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకొని కాల్చుకోవాలి. ఇలానే ఒక 3 నుండి 4 నిమిషాల పాటు రొట్టెని ఫ్లిప్ చేసుకుంటూ రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి.
ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా చేసుకున్న ఇంకొక రొట్టెని పూరీలాగా పొంగేలా ఎలా కాల్చుకోవాలో చూద్దాం. ఇందాకట్లాగే రొట్టెని బాగా వేడిగా ఉన్న పెనం పైన వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోవాలి. ఓవైపు రొట్టె కాస్త కాలిన తర్వాత దాన్ని ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక తడి కాటన్ క్లాత్ని తీసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా రొట్టెని అంచుల వెంబడి ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి. అప్పుడైతే మనకి రొట్టె చూడండి ఇలా పొంగుతుందన్నమాట. ఓవైపు రొట్టె కాస్త కాలిన తర్వాత దాన్ని ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకొని కాల్చుకోవాలి. ఇదే విధంగా రొట్టెని ఫ్లిప్ చేసుకుంటూ రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే పిండితో పుల్కాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇందాకట్లాగే కొద్దిగా పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో అద్దుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. దీన్ని కూడా మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా ఉండేలా రోల్ చేసుకోవాలి. ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంట్లో ఏదైనా రౌండ్ కట్టర్ కానీ లేదా ప్లేట్ కానీ ఇంకేదైనా అంచులు షార్ప్గా ఉండేది తీసుకొని ఇలా చపాతీని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలాగనమాట. ఒకవేళ మీకు ఇది కాస్త లావుగా అనిపిస్తే మళ్ళీ కొద్దిగా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా పిండి ఉంటే దాన్ని తీసేయండి. ఇప్పుడు దీన్ని కూడా వేడివేడి పెనం పైన వేసుకొని కాల్చుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని కాల్చుకోవాలండి. ఓవైపు అది కాస్త కాలిన తర్వాత ఇంకొక వైపు ఫ్లిప్ చేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ అలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ తీసేసి పుల్కా స్టాండ్ పైన కానీ లేదా ఇలా డైరెక్ట్ ఫ్లేమ్ పైన కానీ పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. అప్పుడైతే పుల్కా అనేది బాగా పొంగుతుందన్నమాట. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు వేడివేడిగా తినాలనుకుంటే ఇలాగే తినేయచ్చు, లేదా హాట్ బాక్స్లో పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. రొట్టెలు మాత్రం చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఇంట్లో ట్రై చేసి చూడండి. అండ్ అలాగే మీకు ఎలా కుదిరాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.